వైబ్రెంట్ వంటిల్లు, నేను ప్రశాంతి. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దీపావళి. పచ్చికోవాతో జ్యూసీ అండ్ డెలిషియస్ కాలా జామున్ ఎలా చేసుకోవాలో చూద్దామా. 400 గ్రామ్స్ అన్స్వీటెండ్ కోవా తీసుకున్నాను. ఈ కోవా మనకి కొన్ని స్వీట్ షాప్స్లో కానీ ఇప్పుడు ఇన్స్టామార్ట్, బ్లింకిట్లో కూడా దొరుకుతోంది. కోవాని ఫస్ట్ గ్రేట్ చేసుకుంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే చేత్తోనే నలుపుకోవచ్చు. ఇప్పుడు పనీర్ 100 గ్రామ్స్ తీసుకొని అది కూడా గ్రేట్ చేసుకోవాలి. అంటే 400 గ్రామ్స్ కోవాకి 100 గ్రామ్స్ పనీర్ తీసుకుంటున్నాను. దీంట్లో 2 టీ స్పూన్స్ పౌడర్ షుగర్తో పాటు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ ఒక చిటికెడు బేకింగ్ సోడా కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ ఆప్షనల్, జస్ట్ మంచి కలర్ రావడం కోసం మాత్రమే వేసుకుంటున్నాము. ఇక అన్నిటినీ బాగా మసాజ్ చేస్తున్నట్టు అరిచేతితో ప్రెషర్ ఇస్తూ అట్లీస్ట్ 10 మినిట్స్ కలుపుకోవాలి. మనం ఎంతసేపు ఇలా కలుపుకుంటామో మనకు అంత సాఫ్ట్గా వస్తుంది ఈ పిండి. గ్రెయినీ టెక్స్చర్ పోయి పిండి స్మూత్గా అయ్యింది. ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ ముందులాగానే కలుపుకోవాలి. మైదా కరెక్ట్గా ఎంత సరిపోతుందో చెప్పలేము. ఫైనల్గా పిండిలో తేమ ఎక్కువ అనిపిస్తే ఇంకాస్త మైదా కలపండి. మరీ డ్రై అయితే 1 to 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసి బాగా కలపండి. నాకు మొత్తం 4 టేబుల్ స్పూన్స్ మైదా సరిపోయింది. బాగా కలుపుకున్నాక పిండి అంతా ఒక్కటిగా వచ్చేస్తుంది. ఫైనల్గా పిండి సాఫ్ట్గా మాయిస్ట్గా ఉండాలి. అప్పుడే మనకి బాల్స్ చేసుకునేటప్పుడు క్రాక్స్ లేకుండా వస్తాయి. ఒకటి చేసి చెక్ చేసుకుందాం. ఎటువంటి క్రాక్స్ రావట్లేదు. పిండి డ్రై అవ్వకుండా మూతతో కానీ క్లాత్తో కానీ ఒక 10 మినిట్స్ కవర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. సిరప్ కోసం 3 కప్స్ అంటే 750 గ్రామ్స్ షుగర్కి 2.5 కప్స్ వాటర్ వేసుకున్నాను. గులాబ్ జామ్ కంటే కాలా జామున్కి సిరప్ కాస్త థిక్గా చేసుకోవాలి. షుగర్ ఫుల్గా కరిగిపోయింది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కుంకుమ పువ్వు కొద్దిగా వేసుకున్నాను. మీరు కావాలంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో సిరప్ 3 to 4 బాయిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు. ఇప్పుడు పిండి తీసుకొని మనకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో ఒక బ్యాచ్కి సరిపడా జామున్స్ రెడీ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేయకండి. ఒకవేళ చేసుకుంటే ఆరిపోకుండా కవర్ చేసి పెట్టుకోండి పిండితో పాటు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ వచ్చాక జామున్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్తో పాటు 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. మీరు ఫుల్ గీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. అన్నిటినీ వేసుకున్న వెంటనే వాటిని అడుగున కాస్త కదిలించాలి, లేకపోతే కింద అంటుకొని ఎక్కువ కాలిపోతాయి. కంటిన్యూస్గా వాటిని కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఒకవేళ అవి త్వరగా ఫ్రై అవుతున్నట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడిలోనే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ వేడి తగ్గాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. జామున్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వాటిని బయటకు తీసి షుగర్ సిరప్లో వేసుకోవాలి. అలా కాకుండా ఇంకా డార్క్గా ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేసుకున్నాక మళ్ళీ సిరప్ లేకుండా డ్రైగా సర్వ్ చేసుకుంటే కాలా జామున్ అంటారు. వీటి రెండిటికి అంతే తేడా.
కాలా జామున్స్కి ఉండే బ్లాక్ కలర్ కోసం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అదే హీట్లో ఇంకాసేపు డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మనకి అవి మాడకుండా కలర్ మాత్రమే చేంజ్ అవుతాయి. కలర్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉందా మీకు? స్వీట్ షాప్స్లో లాగా మన కాలా జామున్స్కి కూడా మంచి డార్క్ కలర్ వచ్చింది. జామున్లు సిరప్లో వేసుకునేటప్పుడు షుగర్ సిరప్ వేడిగా ఉండాలి. అప్పుడే జామున్లు సాఫ్ట్ అయ్యి సిరప్ వాటి లోపల వరకు వెళ్తుంది. సిరప్లో వాటిని గరిటతో తిప్పకుండా పాత్రని తిప్పుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ సిరప్లో వాటిని నాననివ్వాలి. జ్యూసీ అండ్ డెలిషియస్ కాలా జామున్స్ రెడీ అయిపోయాయి. సిరప్ లేకుండా కాలా జామున్స్ని డ్రైగా సర్వ్ చేసుకోండి, ఎయిదర్ హాట్ ఆర్ కూల్డ్. Once again, wish you all a happy and safe Deepavali. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and thanks for watching.